హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ జీ5లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది వికట కవి వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఒక సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సిరీస్ అనమాట. స్టోరీలోకి వెళ్తేనే వచ్చి రామకృష్ణ డిటెక్టివ్ కొన్ని మర్డర్ కేసు సాల్వ్ చేస్తూ ఉంటారు. అదే ప్రాసెస్లోనే అమర్గిల్లో కొన్ని టెరిఫైడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టరీని కూడా సాల్వ్ చేయడానికి రామకృష్ణ వెళ్తారు. ఆ ఊరి యువరాణి అయిన లక్ష్మి కూడా ఇన్వెస్టిగేషన్లో జాయిన్ అవుతుంది. ఆ ఫారెస్ట్లోనే ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్కి ఆ టెంపుల్కి సంబంధం ఏంటి, తర్వాత ఏం జరిగింది, ఆ ఫారెస్ట్లోనే ఏ మిస్టరీ జరుగుతుంది, ఆ మిస్టరీని రామకృష్ణ ఎలా సాల్వ్ చేశాడు అనేది రిమైనింగ్ కథ అనమాట. కొన్ని చోట్ల వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో చూడడం చూడకపోవడం మీ చాయిసే. 6 ఎపిసోడ్స్తో టోటల్ అరౌండ్ 4 hours అయితే సిరీస్ ఉంటుంది. సిరీస్ కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి 3rd ఎపిసోడ్ నుండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ పాయింట్ కొత్తగా ఉంది. ఎగ్జిక్యూషన్ కూడా కొంచెం కొత్తగా ప్రజెంట్ చేశారు. కొన్ని సీన్స్ తప్పితే సిరీస్ ల్యాగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అలాగే కొన్ని సీన్స్ రిపీటెడ్గా వస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది సిరీస్ చూస్తున్నాను సేపుని. కొన్ని ట్విస్ట్ రివీల్ అయ్యేటప్పుడు కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. ఓవరాల్గా ఒక మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలిగినా సరే అందరికీ అలా ఉండకపోవచ్చు. కొందరు ఈజీగా గెస్ చేయొచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విధంగా అయితే సీన్స్ డిజైన్ చేశారు. ఈ సిరీస్ 1 time వాచబుల్ అనమాట. వికట కవి సిరీస్ నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.